The next topic is precision rectifier. What is the meaning of rectifier? Means rectifier is a circuit which converts AC to DC. Rectifier is a circuit which uses diodes to rectify the signal that is from AC to DC. In rectifiers we use two types, half wave rectifier and full wave rectifier. In half wave rectifier, if you take a input signal to the half wave circuit, that means in half wave circuit we use only one diode. In full wave rectifier we use two diodes. In half wave rectifier we use one diode, means if it is forward biased it is conducting. If it is a forward bias, it conducting. That means it produces a voltage drop of 7 volts. And ఎలా ఉంటుంది అంటే, suppose if you take VI here, then it is a VI. If diode is in forward bias అనుకున్నాము అంటే, then forward bias లో ఉంది diode అంటే which gives a potential difference of 7 volts. Then it is VI. Then if you take output here, V0 is equals to VI minus 0.7. Suppose if you take V as this graph, this is some peak to peak ఉంది అనుకుంటే, then output graph ఎలా వస్తుంది అంటే, which is subtracted from 0.7 volts అంటే some ఇలా వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది in half wave rectifier. That means it is using one diode కాబట్టి during forward bias condition లో ఇది produces a 0.7 voltages కాబట్టి V0 is equals to VI minus 0.7 వస్తుంది. కాబట్టి if it is a VI అనుకున్నాం అనుకోండి, then V0 అనేది కొద్దిగా తక్కువ వాల్యూ అనేది వస్తుంది అనమాట. If you take full wave rectifier, that means which uses two diodes కాబట్టి if it is a VI signal which produces a V0 signal as in the positive case which is following VI, in the negative case it is in negative case V0 is equal to minus VI అవుతుంది కాబట్టి మళ్ళీ ఇలానే వస్తుంది అనమాట. It is V0 graph. Again if we take its diode values, then ఏమవుతుందండి, if two diodes are in this condition, అప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఇది ఫార్వర్డ్ బయాస్ అయిన ఈ కండిషన్లో ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు విచ్ ప్రొడ్యూసెస్ సమ్ 0.7 volts డిఫరెన్స్, ఇట్ ఈస్ విఐ. అగైన్ V0 ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి, విఐ మైనస్ 0.7 volts అంటే సేమ్ ఇక్కడ కూడా సమ్ వాల్యూ ఈజ్ రెడ్యూస్, దట్ V0 గ్రాఫ్ అనేది సమ్ ఇన్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ అంటే ఎలా ఉంటుందంటే, డయోడ్ ఈజ్ రివర్స్ బయాస్డ్ అయిపోతుంది అనమాట. అంటే ఇలా ఉన్నప్పుడు దీనికి మైనస్ వస్తుంది, దీనికి ప్లస్ వచ్చినప్పుడు దెన్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్. రివర్స్ బయాస్డ్ కండిషన్ ఏంటండి, ద స్విచ్ ఈజ్ ఓపెన్, దట్ మీన్స్ దెర్ ఈజ్ నో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది డయోడ్. కాబట్టి ఇక్కడ VI అనుకున్నాం అనుకోండి, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ 0 కాబట్టి అవుట్పుట్ V0కి ఏమవుతుందండి, ఇదంతా డిస్కార్డ్ అయిపోతుంది. దట్ మీన్స్ V0 ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి గ్రాఫ్లో ఎలా డ్రా చేస్తామంటే, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ VI సిగ్నల్, నౌ ద V0 ఈజ్ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఫార్వర్డ్ బయాస్ అయింది, పొటెన్షియల్ డిఫరెన్స్ 0.7 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి V0 ఈజ్ ఈక్వల్స్ టు VI మైనస్ 0.7. అంటే ఎలా వస్తుంది అంటే, దెర్ ఈజ్ 0.7 volts డ్రాప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ కేస్లో రివర్స్ బయాస్డ్ అయింది, దెన్ స్విచ్ ఈజ్ ఓపెన్. వెన్ స్విచ్ ఈజ్ ఇన్ ఓపెన్ కండిషన్, ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం డిస్కార్డ్ అయిపోయినప్పుడు అవుట్పుట్కి ఏం రావట్లేదు. దట్ మీన్స్ V0 ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇట్ ఈస్ సింప్లీ 0. అగైన్ ఇన్ పాజిటివ్ కేస్కి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుందండి, దెర్ ఈజ్ ఏ 0.7 volts డిక్రిమెంట్ ఇన్ ద అవుట్పుట్ కాబట్టి మళ్ళీ 0.7 డిక్రిమెంట్, అగైన్ 0. ఇట్ ఈస్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. కమ్మింగ్ టు ప్రిసిషన్ వేవ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఏంటి అంటే, ప్రిసిషన్ వేవ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో
Here also in half wave rectifier we use one diode, that is it is input, it is diode. If it is forward biased, అప్పుడు ఏం చేస్తాము అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నాట్ కన్సిడర్, జస్ట్ వి షార్ట్ సర్క్యూటెడ్, దట్ ఈస్ వి నాట్. ఈ ప్లేస్లో ఉన్నదాన్ని 0.7 volts అని తీసుకోము, డైరెక్ట్లీ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్ ఆర్ షార్ట్ సర్క్యూట్ అని తీసుకుంటాము. దెన్ వీ క్యాలిక్యులేట్ వి నాట్ హియర్, దట్ ఈస్ ఇట్ ఈస్ ఏ వి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు విఐ. దెన్ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఇఫ్ యూ టేక్ ఏ విఐ సిగ్నల్, ద వి నాట్ ఈస్ same as V in. That means V naught is equals to VI కాబట్టి ఇది కూడా ఇలానే వస్తుంది. There is no potential difference is present because of when diode is in forward biased. రివర్స్కి వచ్చేసరికి ఏమవుతుందండి, ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్డ్ అనుకోండి, అంటే దీనికి మైనస్ దీనికి ప్లస్ వచ్చింది, ఇక్కడ విఐ ఉంది అనుకోండి, దెన్ ఇట్ ఈజ్ రివర్స్ బయాస్డ్. సింప్లీ ద స్విచ్ ఈజ్ ఇన్ ఓపెన్ కండిషన్. వెన్ ఇట్ ఈజ్ ఇన్ ఓపెన్ కండిషన్ ఇది మొత్తం డిస్కార్డ్ అయిపోయింది కాబట్టి దెన్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లీ ఇట్ ఈస్ 0. ఓన్లీ ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్లో దెర్ ఈజ్ నో రెడ్యూస్ ఇన్ ద గ్రాఫ్, అంటే 0.7 volts అనే డిక్రిమెంట్ అనేది ఉండదు అవుట్పుట్లో. కానీ ఇక్కడ మాత్రము సమ్ 0.7 volts అనే డిక్రిమెంట్ అనేది ఉంది అవుట్పుట్కి వచ్చేసరికి. సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ రెక్టిఫైయర్ అండ్ ప్రిసిషన్ వేవ్ రెక్టిఫైయర్. దట్ మీన్స్ దిస్ ప్రిసైజ్డ్ వాల్యూ, ఈ స్మాల్ వాల్యూ కూడా ఇక్కడ తీసుకోలే అన్నమాట. దేర్ఫోర్ దిస్ ప్రిసిషన్ వేవ్ రెక్టిఫైయర్ ఈజ్ యూజ్డ్ ఇన్ పీక్ డిటెక్షన్, అంటే ఏ లాస్ కూడా లేదు అవుట్పుట్ దగ్గర. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పీక్ డిటెక్షన్ అండ్ క్లాంపింగ్. క్లాంపింగ్ అంటే ఇక్కడ చూస్తే ఇది సమ్ తక్కువ అయింది, నౌ ఇది ప్రీవియస్గా చూస్తే సమ్ వాల్యూ అనేది డిక్రీజ్ అయింది, ఇప్పుడు వాల్యూ అనేది సమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ క్లాంపింగ్ యాక్షన్స్. క్లాంపింగ్ యాక్షన్స్లో కూడా వీఆర్ యూజింగ్ ప్రిసిషన్ రెక్టిఫైయర్స్. And again, precision rectifier is a type of rectifier that uses sine wave as input and which creates a output as square waves. Again, this precision wave rectifiers is of two types. First one is half wave, second one is full wave. Now we are discussing precision half wave rectifier. The circuit will be in this way. In these precision waves we are using op amps. In normal half wave rectifiers we use transformers. So some input resistor V1 R1 is connected. Next V in is applied to inverting terminal and non-inverting terminal is connected to ground. Next here one diode is in feedback connection to the output and feedback resistance RF is connected, and here another diode. Now we'll see V0. This is the rectifier. Next case 1 and case 2. First case lo when V in is negative, that means V in is a sinusoidal signal. If you take negative peak, if you take పాజిటివ్ పీక్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నామండి, నెగిటివ్ వాల్యూ అంటున్నాం. దట్ మీన్స్ ఇనిషియల్లీ వెన్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ దెర్ ఈజ్ నో వోల్టేజ్ డ్రాప్ బికాస్ R1. కాబట్టి ఏమవుతుందండి, డైరెక్ట్గా ఇక్కడ వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది Vin. కాబట్టి ఇక్కడికి Vin ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ టెర్మినల్ పాజిటివ్ గ్రౌండెడ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి V0 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, V1 మైనస్ V2, వేర్ V1 ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండెడ్ కాబట్టి 0 మైనస్ ఆఫ్ V2 వాల్యూ ఏమంటున్నామండి, మైనస్ VI మీన్స్ మైనస్ Vin. దట్ మీన్స్ మైనస్ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సాచురేషన్ వాల్యూ. అంటే ఏంటంటే ఇక్కడ సమ్ ప్లస్ 15 volts అనేది వచ్చింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 15 అనేది వచ్చింది, హయ్యర్ పొటెన్షియల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, అవుట్పుట్ ఈస్ ప్లస్ 15 volts, అంటే ఈ ప్లస్ 15 ఇక్కడికి వెళ్తుంది, ఇదే ప్లస్ 15 ఇక్కడికి వెళ్తుంది, అంటే ఎలా వస్తుంది, మైనస్ ప్లస్ ద అవుట్పుట్ ఈస్ ప్లస్ 15 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి
+15 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి కూడా +15 కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి కూడా +15 వెళ్ళింది, +15. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, ఇక్కడికి ఏమొస్తుంది, దీని సిగ్నలే కదా వచ్చేది. ఇక్కడ మనం ఏమంటున్నాం, నెగిటివ్ వాల్యూ అంటున్నాం. ఇక అంటే ఇక్కడ ఏముందండి, -Vin అనేది ఉంది. ఇక్కడికి వచ్చేసరికి చూస్తే ఇక్కడ ఏముందండి, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్, అంటే ఇక్కడికి కూడా ఏమొస్తుందండి, -Vin వస్తుంది. ఇక్కడికి ఇలా వస్తుంది. ఏ వాల్యూ వస్తుంది, -Vin వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా -Vin వస్తుంది. నౌ ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్. ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ ఎఫ్. ఇక్కడ ఎలా ఉందండి, డయోడ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ డయోడ్ ఇలా ఉంది కదా, అంటే ఇలా రాసుకున్నాను. దీనికి ప్లస్ వచ్చింది, దీనికి మైనస్ వచ్చింది. అంటే ఏంటండి, విచ్ ఈజ్ రివర్స్ బయాస్డ్ కదా. వెన్ మైనస్ యానోడ్కి మైనస్ వచ్చింది, క్యాథోడ్కి పాజిటివ్ వచ్చింది కాబట్టి దెన్ ఇట్ ఈస్ D1 ఈజ్ రివర్స్ బయాస్డ్, అంటే స్విచ్ ఈజ్ ఇన్ ఓపెన్ కండిషన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డయోడ్ ఇలా ఉంది, నౌ డయోడ్ నెక్స్ట్ దీనికి ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ దీనికి నెగిటివ్ వచ్చింది. దెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్ కాబట్టి స్విచ్ ఈజ్ క్లోజ్డ్. కాబట్టి ఏమవుతుందండి, ఇట్ ఈస్ గ్రౌండెడ్ హియర్ Vin. నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ గ్రౌండెడ్, నెగిటివ్ పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ ఇది స్విచ్ ఈజ్ ఓపెన్ కండిషన్ కాబట్టి ఇది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ ఈజ్ క్లోజ్డ్ కాబట్టి ఇది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RF, హియర్ Vin. ఇక్కడ మనం Vin వాల్యూ జస్ట్ V0 కోసమే తీసుకుంటున్నాం, బట్ ఇక్కడ Vin అనేది నార్మల్గా Vin. మనము ఇది మైనస్ అని చేస్తున్నాం కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ అని అజ్యూమ్ చేస్తేనే ఇవి వచ్చాయి, బట్ ఇది బేసికల్గా Vin. నెక్స్ట్ ఇది ఓపెన్ సర్క్యూట్, ఇది షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ ఓపెన్ అంటే కంప్లీట్గా ఓపెన్ అయిపోయినప్పుడు ఎలా మారుతుందండి, మైనస్ ప్లస్ ఇట్ ఈస్ గ్రౌండెడ్, ఇట్ ఈస్ Vin, ఇట్ ఈస్ R1. హియర్ ఇట్ ఈస్ డిస్కార్డెడ్ ఓపెన్ కాబట్టి డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RF, it is short circuited. Now we have to calculate the V0. Now V0 is equals to ఏమవుతుందండి, as it is in inverting configuration, ఫార్ములా ఏంటి, -RF/R1 ఇంటూ Vin అన్నమాట. ఇది ఎప్పుడు, వెన్ Vin ఈజ్ నెగిటివ్ పీక్, అంటే ఈ పీక్లో ఇది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వెన్ Vin ఈజ్ పాజిటివ్ వాల్యూ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వెన్ Vin ఈజ్ పాజిటివ్ అంటే మైనస్ ప్లస్ వెన్ Vin ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ, దట్ మీన్స్ ఇట్ ఈస్ గ్రౌండెడ్. నెక్స్ట్ విల్ క్యాలిక్యులేట్ V0 హియర్, దట్ మీన్స్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ V0 డాష్, దట్ ఈస్ V0 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు V1 minus V2, that is V1 is 0. Here we are taking positive కాబట్టి plus Vin, therefore we got minus Vin, therefore it is minus saturation value, that means it is -15 value. అంటే ఇక్కడికి వచ్చిన -15 అనేది ఇక్కడికి వెళ్తుంది, అదే -15 ఇక్కడికి వస్తుంది. అంటే డయాగ్రామ్ ఎలా మారుతుందండి, Vin నెగిటివ్ పాజిటివ్, ఇక్కడికి -15 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి -15 అంటే చిన్న వాల్యూ కదా, చిన్నగా ఓకే, -15 అగైన్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడికి ఏమొస్తుందండి, మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, Vin ఈజ్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ నుంచి Vin పాజిటివ్ అంటే ఇక్కడికి పాజిటివ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అదే పాజిటివ్ వాల్యూ ఇక్కడికి కూడా వస్తుంది కాబట్టి ఇక్కడికి కూడా పాజిటివ్ వాల్యూ అనేది వచ్చింది, దట్ ఈస్ పాజిటివ్ Vn వచ్చింది. ఇక్కడ కూడా పాజిటివ్ Vn వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది లూప్లో కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు డయోడ్ డైరెక్షన్ చూస్తే డయోడ్ ఇలా ఉంది, దీనికి నెగిటివ్ కనెక్ట్ అయింది, దీనికి పాజిటివ్ కనెక్ట్ అయింది. ఇక్కడ చూస్తే
డయోడ్ డైరెక్షన్ ఇలా ఉంది, దీనికి పాజిటివ్ కనెక్ట్ అయింది, దీనికి నెగిటివ్ కనెక్ట్ అయింది. దట్ మీన్స్ D1 ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్, D2 ఈజ్ రివర్స్ బయాస్డ్. ఎందుకంటే యానోడ్కి నెగిటివ్ ఉంది, యానోడ్కి నెగిటివ్, క్యాథోడ్కి పాజిటివ్ ఉంది కాబట్టి రివర్స్ బయాస్డ్. ఇక్కడ చూస్తే యానోడ్కి పాజిటివ్ ఉంది, క్యాథోడ్కి నెగిటివ్ ఉంది, దేర్ఫోర్ ఫార్వర్డ్ బయాస్డ్. ఫార్వర్డ్ బయాస్డ్ అంటే స్విచ్ ఈజ్ క్లోజ్డ్, ఇక్కడనేమో స్విచ్ ఈజ్ ఓపెన్. అంటే ఎలా వస్తుంది, హియర్ Vin మైనస్ ప్లస్, స్విచ్ ఈజ్ క్లోజ్డ్ కాబట్టి స్విచ్ ఈజ్ క్లోజ్డ్ హియర్, హియర్ స్విచ్ ఈజ్ ఓపెన్డ్. నెక్స్ట్ ఇక్కడ ఫార్వర్డ్ RF V0. ఇఫ్ యూ సీ హియర్, ఇప్పుడు ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి, ఇది షార్ట్ సర్క్యూట్ అంటే ఆటోమేటిక్గా ఇది కూడా షార్ట్ సర్క్యూటే కదా, దెన్ ఇది మొత్తం డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే V0కి ఏమొస్తుందండి, 0 అనేది వస్తుంది. సో బై టేకింగ్ దీస్ టూ వాల్యూస్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ సైనసాయిడల్ సిగ్నల్ Vi value, then the output will be when Vi is positive peak. When Vi is positive peak, V0 is equal to 0. That means V0 is equals to 0. When Vin is negative value, when Vin is negative value, it is minus of Vin. అంటే ఇది Vin ఇలా ఉంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ Vin అంటే ఇలా వస్తుంది. అగైన్ positive cycle, its value is 0. In the positive cycle, its value is 0. Again, in negative cycle, its value is minus of Vin. అంటే దీనికి మైనస్ అంటే ఎలా అండి, ఇలా అన్నమాట. దిస్ ఈజ్ ది ప్రెసిషన్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఓకే, ఈ కేసులోనేమో ఇలా తీసుకున్నాం. సపోజ్ ఇఫ్ డయోడ్స్ డైరెక్షన్ అనేది చేంజ్ అయింది అనుకోండి, ఈ డయోడ్స్ డైరెక్షన్ చేంజ్ అయితే మనకు మళ్ళీ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ వస్తుందా రాదా అని చెక్ చేద్దాం. అంటే ఎలా అండి, ఇట్ ఈస్ Vin, ఇట్ ఈస్ R1, నెగిటివ్ టెర్మినల్కి Vin ఇచ్చాము, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండ్. నౌ వీఆర్ రివర్సింగ్ ది డయోడ్ డైరెక్షన్, అగైన్ రివర్సింగ్ ద డయోడ్ డైరెక్షన్, and feedback resistor is used in feedback loop. Again we are calculating V0 value. Now again, case 1 when Vin is negative, case 2 when Vin is positive. Again ఇక్కడ చూస్తే ఇక్కడ initially current is 0, then voltage drop because VR is 0, therefore total voltage is comes here. కాబట్టి ఇక్కడికి Vin వచ్చింది, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్, అండ్ ఇన్ ద ఫస్ట్ కేస్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ నెగిటివ్ వాల్యూ. దట్ మీన్స్ నెగిటివ్ హాఫ్ సైకిల్ వాల్యూస్ తీసుకుంటాం, అంటే నెగిటివ్ పీక్ వరకు ఏముంటే ఆ వాల్యూస్ తీసుకోవచ్చు. దట్ మీన్స్ Vin ఈజ్ నెగిటివ్. నో V0 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2. V1 వాల్యూ ఈజ్ 0, V2 వాల్యూ ఈజ్ నెగిటివ్ మీన్స్ మైనస్ ఆఫ్ Vin. దట్ మీన్స్ వీఆర్ గెట్టింగ్ పాజిటివ్ Vn మీన్స్ విచ్ ఈజ్ ఎ పాజిటివ్ Vsat మీన్స్ ప్లస్ 15 volts. అంటే ఏమవుతుందండి, ఇక్కడికి ప్లస్ 15 volts వస్తుంది, ఇక్కడికి ప్లస్ 15 volts వస్తుంది. కాబట్టి R1 Vin, నెక్స్ట్ ఇక్కడికి 15 volts వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 15 volts వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి చెక్ చేసాము అంటే ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుండి వస్తుంది కదా, దట్ ఈస్ మైనస్ Vin, మైనస్ వాల్యూస్ వస్తున్నాయి, ఇక్కడికి మైనస్ వాల్యూ. అగైన్ ఇదే మైనస్ వాల్యూ ఇక్కడికి కూడా వస్తుంది కాబట్టి ఇక్కడికి కూడా మైనస్ వాల్యూ వచ్చేసింది. నౌ ఫీడ్బ్యాక్ RF. ఇప్పుడు డయోడ్స్ ఎలా ఉన్నాయండి, ఈ డైరెక్షన్లో ఉన్నాయి, అంటే దీనికి పాజిటివ్ ఉంది, దీనికి నెగిటివ్ సైడ్ ఉంది, దీనికి పాజిటివ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా తీసుకుంటే ఇది ఎలా ఉందండి, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. దట్ మీన్స్ ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది. D1 ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్, D2 ఈజ్ ఇన్ రివర్స్ బయాస్. వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్, స్విచ్ ఈజ్ క్లోజ్డ్. వెన్ ఇట్ రివర్స్ బయాస్డ్, స్విచ్ ఈజ్ ఇన్ ఓపెన్ కండిషన్. అంటే ఏమవుతుందండి, R1 Vin, ఇక్కడ స్విచ్ ఈజ్ క్లోజ్డ్, అంటే ఇది క్లోజ్ అయిపోయింది.
నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ అయింది అంటే ఇలా ఓపెన్ అయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎఫ్ నౌ హియర్ V0. అగైన్ ఇవి రెండు షార్ట్ సర్క్యూట్ ఎందుకంటే ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి కాబట్టి దిస్ వాజ్ ఆల్సో షార్టెడ్. ఇది ఓపెన్ అయింది కాబట్టి ఇదంతా డిస్కార్డెడ్. దెర్ఫోర్ V0 ఈజ్ ఈక్వల్స్ టు 0. సిమిలర్గా వెన్ Vin ఈజ్ పాజిటివ్ వాల్యూ తీసుకుంటే ఇట్ ఈజ్ Vin now minus plus it is grounded. Now we are taking positive half cycle signals తీసుకుంటున్నాం. పాజిటివ్ హాఫ్ అంటే 0 నుంచి ఎక్కడ వరకైనా ఉండొచ్చు, మళ్ళీ అక్కడ ఆ పీక్ నుండి మళ్ళీ కింద వరకు ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. దెన్ V0 ఈజ్ ఈక్వల్స్ టు V1 మైనస్ V2. V1 ఈజ్ 0, V2 ఈజ్ పాజిటివ్ Vin. దట్ మీన్స్ we get minus Vin means it is a minus Vsat means minus 15 volts. అగైన్ ఇక్కడ minus 15 volts, ఇక్కడ minus 15 volts అంటే R1 చూస్తే ఇక్కడ minus 15 volts, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా minus 15 volts. నెక్స్ట్ ఈ Vin పాజిటివ్ వాల్యూ ఇక్కడికి వస్తుంది, అదే Vin పాజిటివ్ వాల్యూ ఇక్కడికి కూడా వస్తుంది. అంటే ఇక్కడికి పాజిటివ్ వాల్యూ వస్తుంది, ఇక్కడికి కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ డయోడ్స్ ఎలా ఉన్నాయండి, ఈ డైరెక్షన్లో ఉన్నాయి. దట్ మీన్స్ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్. ఇక్కడ చూస్తే నెగిటివ్ పాజిటివ్ ఉంది, దేర్ ఫోర్ రివర్స్ బయాస్డ్. రివర్స్ బయాస్డ్ కాబట్టి స్విచ్ ఈజ్ ఓపెన్, స్విచ్ ఈజ్ క్లోజ్డ్. అంటే ఎలా వస్తుంది అంటే R1. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ ఓపెన్ అన్నాం కాబట్టి ఇది ఓపెన్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ క్లోజ్డ్ అన్నాం కాబట్టి ఇట్ ఈస్ క్లోజ్డ్. అండ్ RF ఇట్ ఈస్ Vin, ఇట్ ఈస్ గ్రౌండెడ్. నౌ వీఆర్ క్యాల్కులేటింగ్ V0. ఇది ఓపెన్ అయింది కాబట్టి ఓపెన్. జస్ట్ ఎలా మారుతుందండి సర్క్యూట్, R1 మైనస్ ప్లస్ Vin and RF it is grounded, that is RF V0. Therefore as it is in inverting configuration, V0 is equal to minus RF by R1 into Vin. If we take Vin signal ఏమవుతుందండి, V0కి వచ్చేసరికి డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ మీన్స్ డ్యూరింగ్ వెన్ Vin ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ ఇట్ ఈస్ మైనస్ ఆఫ్ Vin. అంటే ఇది ఇలా ఉంటే మైనస్ ఆఫ్ Vn అంటే ఇలానే కదా వచ్చేది. నెక్స్ట్ ఇన్ నెగిటివ్ సైకిల్ దట్ మీన్స్ వెన్ Vin ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్, V0 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇట్ ఈస్ సింప్లీ 0. అగైన్ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ వెన్ Vin ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ Vn. అంటే Vin పాజిటివ్ అయితే V0 నెగిటివ్. అగైన్ వెన్ Vin ఈజ్ నెగిటివ్, V0 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రిసిషన్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. అంటే ఓన్లీ హాఫ్ సిగ్నల్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంకొక హాఫ్లో ఇట్స్ సిగ్నల్ వాల్యూ ఈజ్ 0. But the disadvantage is if you take peak to peak value of input signal, that is 2 times of peak to peak, but at the output only one cycle is present. ఇక్కడ చూసినా కూడా ఒకవేళ మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకున్నాం అనుకోండి, ఈ పీరియడ్లో పీక్ వాల్యూ ఓకే, బట్ ఈ టైంలో ఈ నెగిటివ్ హాఫ్కి వచ్చేసరికి ఇక్కడ పీక్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే VP మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు VP. అంటే మనం ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ పీక్ టు పీక్ వస్తుంది ఇన్పుట్లో, బట్ అవుట్పుట్కి వచ్చేసరికి పీక్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. దట్ మీన్స్ ఎఫిషియన్సీ ఈజ్ డిక్రీజ్డ్ టు 40.6%. సో ద ఎఫిషియన్సీ ఈజ్ డిక్రీజ్డ్ బికాస్ ఆఫ్ ఎట్ ద అవుట్పుట్ peak value is decreased compared to the input value. So to avoid this problem we are going for next topic, that is precision full wave rectifier. Now precision full wave rectifier, the basic circuit diagram is R and input is again connected to inverting terminal, non inverting is connected to ground, and here
resistor R, here also resistor R, here diodes are used, that is this is D1 and this is D2, and resistor R is connected here and it is minus plus, it is this way. Next it is V0, this one. Next, in first case we are taking V in as a negative peaks. V in is a sinusoidal peak to peak signal. Now in the first case we are considering only negative peaks. VI value negative values అయితే ఏమవుతుందో చూద్దాం. దట్ మీన్స్ ఇక్కడ ఇనీషియల్గా వెన్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ 0, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఈజ్ 0. దట్ మీన్స్ ఈ V ఇన్ అనే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఫర్ ద ఇన్వర్టింగ్ టర్మినల్ it is Vn, it is grounded 0. Then the output V0 is equals to V1 minus V2. Now we are considering negative half cycle kabatti V1 is 0 minus of V2 is minus Vin. That means it is Vn minus minus plus. Therefore as it is a positive value, it is positive saturation value. That means it is plus 15 volts. అంటే ప్లస్ 15 volts ఇక్కడికి వెళ్తుంది, అదే ప్లస్ 15 volts ఇక్కడికి వస్తుంది. అంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా మారుతుంది? ఆర్ నెగిటివ్ పాజిటివ్ యాజ్ ఇట్ ఈస్ గ్రౌండెడ్. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడికి పాజిటివ్ 15 వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పాజిటివ్ 15 వస్తుంది. నెక్స్ట్ ఇది యానోడ్కి వచ్చేసింది, దీనికి క్యాథోడ్కి వెళ్ళింది. ఇక్కడ చూస్తే ఇక్కడ క్యాథోడ్కి ఏమొస్తుందండి? దిస్ వాల్యూ ఈస్ కమింగ్. దట్ మీన్స్ సమ్ నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నెగిటివ్ వాల్యూ. ఇక్కడ చూస్తే ఇక్కడికి కూడా ఏమొస్తుందని నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూ. డయోడ్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఏమొచ్చింది? -2 ప్లస్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్. ఇక్కడ చూసారంటే డయోడ్ ఇలా ఉంది, దీనికి పాజిటివ్ వచ్చింది, దీనికి నెగిటివ్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్. అంటే ఇక్కడ స్విచ్ ఈజ్ ఇన్ ఓపెన్ కండిషన్, స్విచ్ ఈజ్ ఇన్ క్లోజ్డ్ కండిషన్. అంటే ఎలా మారుతుంది సర్క్యూట్ డయాగ్రామ్? ఆర్ మైనస్ ప్లస్, ఇక్కడ ఏమంటున్నాం? ఓపెన్ కాబట్టి ఇది ఓపెన్ అయింది. దట్ మీన్స్ ఇక్కడ రెసిస్టర్ ఆర్, ఇక్కడ ఇది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది క్లోజ్డ్ కాబట్టి ఇది క్లోజ్ అయింది, క్లోజ్డ్. నెక్స్ట్ ఇక్కడ సమ్ రెసిస్టర్ ఆర్ మైనస్ ప్లస్ గ్రౌండెడ్, ఇక్కడ రెసిస్టర్ ఆర్ V0, హియర్ V ఇన్ వాల్యూ. నౌ ఇఫ్ యూ సీ ఇది ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అయితే ఇవి రెండు ఎలా ఉన్నాయండి? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి ఇది 2R అవుతుంది కదా. దట్ మీన్స్ ఎలా మారుతుంది? దిస్ ఈజ్ 2R. యాజ్ అ స్విచ్ ఈజ్ ఇన్ ఓపెన్ కండిషన్ ఇది డిస్కార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆర్ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇది సిరీస్ కాంబినేషన్ కాబట్టి 2R అయిపోయింది. నెక్స్ట్ ఇది ఓపెన్ కాబట్టి ఓపెన్. నెక్స్ట్ ఈజ్ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇది షార్ట్ సర్క్యూట్, ఇక్కడ నుంచి ఆర్ దట్ ఈస్ కనెక్టెడ్ టు హియర్ అండ్ హియర్ సమ్ రెసిస్టర్ ఆర్, ఇట్ ఈస్ గ్రౌండెడ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ సమ్ వోల్టేజ్ ఉంది కాబట్టి ఇది ఇలా వెళ్ళి మైనస్ ప్లస్, ఇక్కడ ఇంకొకటి ఉంది దట్ ఈస్ V0 యాజ్ ఇట్ ఈస్ గ్రౌండెడ్. సారీ ఇది ఇలా కనెక్ట్ అయింది కదా, అంటే ఇది ఇలా కనెక్ట్ అయింది, అంటే ఇది ఇలా కనెక్ట్ అయింది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ వోల్టేజ్ సమ్ V అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ఉందంటే ఇక్కడ కూడా, అంటే ఇక్కడ కూడా అదే వోల్టేజ్ ఉన్నట్టు కదా. అంటే ఇక్కడ కూడా అదే, ఇక్కడ ఏ వోల్టేజ్ ఉందో ఇక్కడ ఉంటుంది, అదే వోల్టేజ్ ఇక్కడ, సేమ్ వోల్టేజ్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ ఒక కరెంటు ఫ్లో అవుతుంది, ఇక్కడ సమ్ కరెంటు ఫ్లో అవుతుంది, ఇక్కడ కూడా సమ్ కరెంటు ఫ్లో అవుతుంది. ఇఫ్ యూ టేక్ ఈ వోల్టేజ్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది, అదే వోల్టేజ్ ఇక్కడ కూడా ఉండొచ్చు కదండి. దట్ మీన్స్ ఇక్కడ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు టువర్డ్స్ ద నోడ్స్ వస్తున్నాయి కాబట్టి ఏం రాస్తాము? హయ్యర్ పొటెన్షియల్ మైనస్ లోవర్ పొటెన్షియల్ డివైడెడ్ బై ఆర్. దట్ మీన్స్
విఐ, ఇక్కడ కరెంట్ I1 అనుకోండి, ఇక్కడ కరెంట్ I2, ఇక్కడ కరెంట్ I3, ఆల్ దీస్ ఆర్ కమింగ్ టువర్డ్స్ ద నోడ్. కాబట్టి VI/R ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, V/R కదా, ఇక్కడ వోల్టేజ్ V ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ R ఉంది, కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ కాబట్టి V/R. నెక్స్ట్ ఇక్కడ చూస్తే V/2R ప్లస్ V/2R ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ VI ఈజ్ ఈక్వల్స్ టు -3V/2. దట్ మీన్స్ V ఈజ్ ఈక్వల్ టు -2/3 ఇంటూ VI. అంటే మనం ఇక్కడ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసాము. నో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఇదంతా ఎలా ఉందండి, R2R V అంటే ఇట్ ఈజ్ ఇన్ ఇన్వర్టింగ్, ఇది నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్లో ఉంది. దట్ మీన్స్ ఇక్కడ వోల్టేజ్ వచ్చింది. నెక్స్ట్ ఫర్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఫార్ములా ఏంటండి, V0 ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ 1 ప్లస్ RF/R1. దట్ మీన్స్ R/2R. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్, V0 ఈజ్ ఈక్వల్స్ టు V voltage here into 1 plus R/2R. But voltage here is calculated from ఇదే వోల్టేజ్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ, అదే వోల్టేజ్ ఇక్కడ అని అనుకున్నాం. ఇక్కడ కాదు, ఇక్కడ వరకే ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సమ్ రెసిస్టర్ ఉంది కాబట్టి దెర్ ఈజ్ సమ్ వోల్టేజ్ డ్రాప్. సో ఇక్కడ వరకు ఉంది. నౌ ఇక్కడ ఇది ఒక నోడ్ లాగా యాక్ట్ చేస్తే అన్ని కరెంట్స్ ఇక్కడికి వెళ్తుంది, అంటే సమ్ ఆఫ్ ద కరెంట్స్ టువర్డ్ ద నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే, ఇక్కడ I1 దగ్గర VI/R ఉంది, ఇక్కడ I2 దగ్గర V వోల్టేజ్ ఉంది, R వాల్యూ ఇక్కడ 0 పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అయింది అనుకుంటే VI-0/R. ఇక్కడ కూడా V-0/R ప్లస్ ఇక్కడ కూడా V ఉంది కాబట్టి V-0/2R ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకొని ఇక్కడ నుంచి V వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం. నౌ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్లో ఉంది కాబట్టి V0 ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ 1 ప్లస్ RF ప్లస్లో R ఉంది, R1 ప్లస్లో 2R ఉంది. ఇప్పుడు మనకు V వాల్యూ వచ్చింది కదా, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది, V0 ఈజ్ ఈక్వల్స్ టు V ప్లేస్లో -2/3 ఇంటూ VI. నెక్స్ట్ R క్యాన్సల్ మీన్స్ ఇట్ ఈస్ 3/2. That means 2, 2, 3, 3 cancel. Therefore, V0 is equals to minus VI. In the when VI is negative value, when V in is negative తీసుకుంటే V0 is equal to minus VI వచ్చింది. Next we'll discuss for when VI is positive value. Now we are taking V in as positive peaks. అంటే if we take V in as positive peaks ఏమొస్తుందో చెక్కిద్దాం. దట్ మీన్స్ ఇక్కడ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇనిషియలీ, దెర్ ఫోర్ ద వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఈజ్ 0 కాబట్టి ఈ Vin అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ఎలా అవుతుందండి, ఇక్కడికి Vin విచ్ ఈజ్ ఏ పాజిటివ్ పీక్స్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ గ్రౌండెడ్, పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్, దెన్ V0 ఈజ్ ఈక్వల్స్ టు V1 minus V2. V1 minus V2 is equal to V1 is 0, V2 is my Vin, that is equals to minus Vin means minus V saturation means -15 volts. అంటే ఇక్కడికి -15 volts వస్తుంది, ఇక్కడికి ఇప్పుడు అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది కదా, కాబట్టి ఈ అవుట్పుట్ ఎంత వచ్చింది మనకు -15 వచ్చింది. ఈ -15 అనేది ఇక్కడికి వెళ్తుంది, అదే -15 ఇక్కడికి కూడా వెళ్తుంది. కాబట్టి ఎలా మారుతుందండి, ఇక్కడ R, ఇక్కడ Vin మైనస్ ప్లస్ గ్రౌండెడ్, నెక్స్ట్ ఇక్కడ నుంచి -15 కాబట్టి ఈ -15 ఇక్కడికి వెళ్తుంది, ఇదే -15 ఇక్కడికి వెళ్తుంది. నౌ ఇఫ్ యూ సీ హియర్ యానోడ్కి ఏమొస్తుందండి, Vin వాల్యూ వస్తుంది, దట్ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. అంటే ఇక్కడ నుంచి పాజిటివ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా పాజిటివ్ వాల్యూ క్యాథోడ్కి వెళ్తుంది, కాబట్టి ఇక్కడ నుండి కూడా పాజిటివ్ వాల్యూ క్యాథోడ్కి వెళ్తుంది. నెక్స్ట్ రెసిస్టర్ R, ఓకే ఇదంతా పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ డయోడ్ డైరెక్షన్ తీసుకుంటే ఎలా ఉందండి, ఇలా ఉంది. అంటే యానోడ్కి పాజిటివ్ ఉంది, క్యాథోడ్కి నెగిటివ్ ఉంది, కాబట్టి ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్, కాబట్టి స్విచ్ ఈజ్ క్లోజ్డ్. ఇక్కడ చూసారనుకోండి డయోడ్ డైరెక్షన్ ఇలా ఉంది, దీనికి నెగిటివ్ వచ్చింది, దీనికి పాజిటివ్ వచ్చింది, దేర్ఫోర్ రివర్స్ బయాస్డ్. అంటే స్విచ్ ఈజ్ ఇన్ ఓపెన్ కండిషన్, అంటే ఇది క్లోజ్ అయింది, ఇది ఓపెన్ అయింది. అప్పుడు ఎలా మారుతుందండి, R
V in minus plus is grounded. The resistors are, it is R. Here it is closed. It is closed కాబట్టి ఇది క్లోజ్ చేసాము. ఇది క్లోజ్ చేసాము. ఇది ఓపెన్ అయినాం కాబట్టి ఓపెన్ సర్క్యూట్ చేశాను. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. నెక్స్ట్ హియర్ రెసిస్టర్ ఆర్ మైనస్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇలా కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఆర్ ఇక్కడ వరకు ఓకే కదండి. ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎలా మారుతుందండి అంటే ఇక్కడ ఆర్ -2 ప్లస్ ఇక్కడ కూడా సమ్ ఆర్. నెక్స్ట్ ఇది గ్రౌండెడ్. నెక్స్ట్ ఇదంతా ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇది కూడా మొత్తం ఓపెన్ అయిపోతుంది, ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ సర్క్యూట్ కాబట్టి షార్ట్ సర్క్యూట్, ఇదంతా ఓపెన్ సర్క్యూట్. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టర్ ఆర్ అగైన్ ఇట్ ఈస్ హియర్ ఆర్. ఇక్కడ ఇది ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఈజ్ 0. నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ V0. ఇది డిస్కార్డ్ చేస్తే ఇది ఎలా ఉందండి, ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్లో ఉంది. దట్ మీన్స్ వోల్టేజ్ హియర్ VO డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా ఉందండి, -RF/R1 ఇంటూ Vin. అంటే RF ప్లేస్లో R ఉంది కాబట్టి R ప్లస్ R ఇన్ వాల్యూ కూడా R ఇంటూ Vin. దట్ మీన్స్ VO డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -Vin వచ్చింది ఇక్కడికి. Again, if you see here, it is also in inverting configuration. That means VO is equal to -RF/R1 into VO dash. ఇక్కడ VO dash is equals to ఏమొచ్చిందండి, -Vin కాబట్టి -1 into -Vin. That means it is plus Vin. That means V0 is equals to ఏమొచ్చిందండి, plus Vin వచ్చింది. That means if you take a sinusoidal pulse, it is sinusoidal pulse. ఏమొచ్చిందండి, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ మనకు V0 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, Vin. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ది ఇన్పుట్. ఇన్ ద కేస్ ఆఫ్ నెగిటివ్ పీక్ ఏమొచ్చిందండి, ఇట్ ఈస్ V0 ఈజ్ ఈక్వల్ టు -Vi. అంటే Vi నెగిటివ్ ఉంటే V0 ఏమవుతుందండి, మైనస్ కాబట్టి ప్లస్ అయింది. అగైన్ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో V0 ఈజ్ ఈక్వల్ టు Vin కాబట్టి అగైన్ Vin వస్తుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి V0 ఈజ్ ఈక్వల్ టు -Vi అంటే ఈ నెగిటివ్ దాన్ని మళ్ళీ నెగిటివ్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఇన్ దిస్ కేస్ వీఆర్ గెటింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. నౌ ఇఫ్ యూ సీ V పీక్ టు పీక్, దట్ మీన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెక్ చేస్తే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెక్ చేస్తే ఇట్స్ వాల్యూ ఈజ్ V peak. Its value also V peak. That means it is 2 times of peak to peak. Therefore, the efficiency is increased to 81.2% की increase అయింది. In half wave rectifier it is 40.6. It is 81.2. Therefore, efficiency is increased and peak to peak voltage also increased for output signal.